సో, అందరికి ఫైనల్లీ మేమైతే ఇంకో గేమ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చాననమాట. అదే బీజీఎంఐ. సో, గైస్ మేమేంటంటే లాస్ట్ ఎపిసోడ్‌లో వచ్చరికంటే గ్రానీ 2 అయితే ఆడామనమాట. కానీ ఈసారి వచ్చరికంటే మేమైతే బీజీఎంఐ అయితే ఆడబోతున్నాం అనమాట. యాక్చువల్‌గా అయితే ఫ్రీ ఫైర్ కూడా పెట్టేవాడిని. కానీ నాకు సరైన రెస్పాన్స్ రాకపోవడం వల్ల అయితే స్టాప్ ఇచ్చేసాను. సో, దయచేసి బీజీఎంఐ కూడా మంచి సీరీస్ అనేది చేస్తానైతే అనుకుంటాను అనమాట. సో, గైస్ ఏంటంటే నేను బీజీఎంఐలో మల్టీప్లేయర్ మ్యాచెస్ పోతే అయితే ఆడతాను అనమాట. సో టీంతో కలిసి ఆల్రెడీ ఉన్నారు గైస్ మన టీము. సో వాళ్ళతో కలిసి అయితే బీజీఎంఐ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనమైతే నార్మల్గా ఒక ర్యాంకెడ్ మ్యాచ్ అయితే ఆడదాం గైస్, సోలో మ్యాచ్. ఓకేనా? సో సోలో మ్యాచ్ అయితే డెత్ మ్యాచ్ ఆడదాం. ఓకే, సో మనకేంటంటే వచ్చరికంటే నా అకౌంట్ చూపిస్తా గైస్ మీకైతే. సో ఇదనమాట మన బీజీఎంఐ అకౌంట్. ఓకేనా? సో మీరు ఏమైనా ఆడాలనుకుంటే కూడా మనతో కలిసి ఆడొచ్చు. సో ఉన్న స్క్వాడ్ ఎవరన్నా కానీ మనతో కలిసి ఆడాలంటే సో రావచ్చు. ఎందుకంటే మనకేంటంటే ఇప్పుడు స్క్వాడ్తో అయితే అవసరం అయితే ఉందన్నమాట. సో ఎవరైనా మంచిగా ఆడే ప్లేయర్స్ ఎవరైనా ఉంటే కూడా మన స్క్వాడ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఏంటంటే స్క్వాడ్ లేదు సరైన స్క్వాడ్. సో స్క్వాడ్ కోసం చూస్తున్నాను. ఓకేనా? సో ఎవరైనా మంచిగా ఆడే ప్లేయర్స్ ఉంటే కూడా రావచ్చు. సో రేటింగ్ వచ్చరికి ఏంటంటే A+. ఓకే, నాదైతే గేమ్ ప్లే స్టాటిస్టిక్స్ అనమాట. సో ఇది గైస్ నా మ్యాచ్ రిజల్ట్స్. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా అయితే ఆడనమాట. కలెక్షన్స్ వచ్చరికి మనదైతే అంత కలెక్షన్ ఉండదు. ఎందుకంటే మన అంత టూ ప్లేయర్ ఏం కాదు. మన హైయెస్ట్ ర్యాంక్ కూడా ప్లాటినం. ఓకే, నేను బీజేఎంఐ అంత మొన్న కంబ్యాక్ ఇచ్చాను గైస్. నేను ఇంతకుముందు అయితే అంత ఆడలేదు. సో మొన్న కంబ్యాక్ ఇచ్చాను నేనైతే. ఓకేనా? సో ఇంటర్వ్యూలోకి వెళ్ళి నా కలెక్షన్ చూపిస్తాను మీకు. సో ఏ గైస్ నాకు ఉన్న డ్రెస్సులు అనమాట. సో ఇవే మనకైతే మరీ అంత పెద్ద ఎక్కువ కలెక్షన్ లేదు. ఓకేనా? ఏదో మరీ అంత కలెక్షన్ ఉందని అయితే అనుకోవద్దు. సో ఇవే మన షర్ట్స్ అనమాట. నెక్స్ట్ బ్యాగ్, నెక్స్ట్ ఫ్యాన్స్ అనమాట ఇవి. ఓకేనా? ఇవే గైస్. సో ఇంకా గన్ స్కిన్స్ అవన్నీ తర్వాత చూపిస్తా. ఓకేనా? సో మనం వచ్చేసరికి ఏంటంటే ఒక డెత్ మ్యాచ్ అయితే ఆడ చూపిస్తాను అనమాట. సో మన గేమ్ ప్లే వచ్చేసరికి. ఓకేనా? సో మొత్తానికి వచ్చేసరికి ఏంటంటే పిఎన్టీ తీసేద్దాం. ఎందుకంటే పిఎన్టీ నాకైతే బ్యాటిల్లో బాగుంటుంది కానీ ఇక్కడ అంత ఉండదు. పిఎన్టీ ఏజీ పెట్టుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఆడదాం మ్యాచ్. ఓకే, సో మొత్తానికైతే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డెత్ మ్యాచ్ ఎందుకంటే బ్యాటిల్లో వచ్చరికి అయితే స్క్వాడ్తో ఆడాలనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ మన హై గేమింగ్ వెయిట్ కూడా కాస్మిక్ క్రాఫ్ట్ బిల్డర్ కూడా ఆల్రెడీ మనకైతే ఉన్నాడు. హ్యారింగ్టన్ ఉంది కదా కాస్మిక్ క్రాఫ్ట్ బిల్డర్ అనమాట. సో తను కూడా మన స్క్వాడ్లోకి మెంబరే. సో ప్రస్తుతం అయితే మేము ఇద్దరం అయితే ఉన్నాం స్క్వాడ్లో. ఇంకా ఇద్దరు మాకైతే కావాలి స్క్వాడ్కి. సో మీరు ఎవరన్నా కూడా అయితే వచ్చి జాయిన్ అవ్వచ్చు. బాగా గేమ్ ప్లే బాగుంటే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడగలిగి ఉండాలన్నమాట. మెయిన్గా ఈవినింగ్స్లో ఎక్కువ అవైలబుల్గా ఉండాలి గైస్. ఓకేనా? సో స్క్వాడ్ పీపుల్ వచ్చేసరికి. ఓకే ఓకే, సో ఫైనల్లీ మొత్తానికి వచ్చేసరికి అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, నా గ్రాఫిక్స్ వచ్చేసరికి అంటే HDRలో పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా అల్ట్రా HDR సెట్టింగ్స్ వస్తున్నాయి కానీ నాకైతే అంత హై సెట్టింగ్స్ ఎందుకని చెప్పి నేనైతే ఇంకా ఇదైతే పెట్టుకున్నా. అంటే FPS ఎక్కువ రావడం కోసం అనమాట. HDRలో పెట్టుకుని ఆడుతున్నా. అల్ట్రా HDR పెట్టుకోవట్లేదు. ఓకేనా? సో ఇంకొక 2 సెకండ్స్ మ్యాచ్ అవుతుంది. నేనైతే ఏకే కానీ పెట్టుకుంటా. ఏకే అయితే ఇట్లా కొడతానే. ఓకే, మొత్తం మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే అయింది. ఇప్పుడు చూడాలి. మరి నేను ఏకేలో మార్చుకోను కదరా. ఏజీ ఇచ్చాడు సార్ ఏదో గన్ను. ఏజీ కూడా మంచిగానే కదా. ఓకే, సో మనం మరీ రష్కి వెళ్ళిపోకుండా ఏదో బీపీ వచ్చినలాగా కొంచెం తెలివిగా ఆడదాం. రే ఎనిమిది ఎక్కడ ఉన్నారా? అదే అక్కడి నుంచి కొడుతున్నా కొన్ని నాకే అర్థం అవ్వట్లేదు. గట్టి పెద్ద ఫైట్ జరుగుతుంది. అబ్బా, గ్రెనేట్లతో యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎవడో ఎనిమిది ఉంటున్నాడు ఏంటి? ఇందుకి నువ్వు అలాగా. ఓకే, ఎవడో చంపేశాడు. ఓహో, ఎవడో సూసైడ్ వేసుకుని చచ్చిపోయాడు అక్కడ బాంబు వేసుకుని. ఆడికి ఆడే చచ్చిపోయాడు. సూపర్. ఇందుకు ఎనిమిస్ ఎవరన్నా ఎంత ఉన్నారు? ఎప్పుడు లేడు ఎనిమిస్. అబ్బా, కరెక్ట్గా నాకేలా జరగాల. సూపర్.
ఎవరిని కాల్చుకుంటున్నారా మీరు? బా సూపర్ గేస్. ఈ మ్యాచ్లో ఇలాగే తిరుక్కుంటే మనం విన్ అయిపోవచ్చు. అసలు ఎవడో లేడు, ఎవడో కరెక్ట్ కూడా లేదు. సూపర్ ఎగ్జిట్ అయిపోదాం. యాక్చువల్గా అయితే విన్ అయిపోవచ్చు. మ్యాచ్ అలా 8 మినిట్స్ అలాగే ఉంటాయి, కానీ యూట్యూబ్ వీడియో కాబట్టి మరి ఆడాలి కదా, అందుకే వచ్చేసా బయటికి. ఓకేనా, ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లోడౌట్ వచ్చేసరికి ఇంకా అయితే మార్చలైతే అనుకోవట్లేదు లోడౌట్. ఓకేనా, డీపీ పెట్టుకోవచ్చు కదా ఏకే బదులు. నాకెందుకు ఏకే బదులు డీపీ పెట్టుకోవాలనిపిస్తుంది. డీపీ పెట్టుకుందాం, ఎందుకంటే యామో ఎక్కువ ఉంటుంది, కిల్స్ కూడా బాగా ఎక్కువ తెచ్చుకోవచ్చు డీపీతో. డెత్ మ్యాచ్ ఎవరు ఆడలేదేంటి టైంలో? అదే మార్నింగ్ అదే చేస్తుంటే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. మరి మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు, నేనైతే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని. ఓకే, ఎందుకంటే నాకైతే టైం సరిపోదు. ఓకే, అందుకని మార్నింగే రికార్డ్ చేసుకుంటున్నాను వీడియోస్. ఓకేనా, యా ఓకే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా. చబ్బా హీడోడి కేజీఎఫ్ యష్ ఫోటో వేసుకొచ్చాడు. బా అలా ప్రో ప్లేయర్స్లో ఉన్నారు పక్క టీం వాళ్ళు, కానీ మనం కూడా తగ్గేది ఏమన్నా తక్కువ ప్లేయర్స్ మనం. ఓకేనా, మ్యాచ్ స్టార్ట్ అయింది గైస్. ఓకే, మనం డీపీఏ తీస్తాం. మనం మామూలుగా కూడా డీపీ తీసామంటే మనం కుమ్మేస్తాం పట్టుకుని. 47 bullets per magazine. మామూలుగా కూడా దొల్ల కొడితే డీపీ. దాని రా డీపీ పవర్ కావాలి మీకు, డీపీ పవర్ పెడతాం. ఓకే, మ్యాచ్ స్టార్ట్ అయింది గైస్ మొత్తానికి. ఇప్పుడు మనం డీపీతో తీసేసుకోవాలి, మామూలుగా ఆడకూడదు, దొల్ల కొట్టాలి. చూద్దాం. అబ్బా 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 పట్టుమని పీకాడు కదరా. ఓకే క్యాంపర్. అబ్బా 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 వెనకాల తీసుకోలేడు. ముందు నుంచి వెళ్ళరా, వెనకాల నుంచి ఎందుకురా కొడతా వచ్చి. ఇదేం బతుకురా మీది, చీప్ బతుకు. ముందు నుంచి కొట్టాలరా, వెనకాల నుంచి కాదు. మారనరా బతుకు. అబ్బా పక్కన చేసాడు. ఈసారి నాగేదలే, మొత్తం మీద పోతున్నా కదా నీకు ఇలా కాదు. రా బాబా కొట్టాడు. ఓకేనా, ఆగలేదు. ఓకే పాపా అబ్బా ఏంట్రా, నేను కంటైనర్లకు వచ్చి తాగున్నాక సచ్చినండి కేసు. నేను ఇదేమైనా కూడా ఫేక్ టైమ్స్ ఓపెన్ చేసేదానా? అబ్బా అమ్మా మామూలుగా ఉండట్లేదు కేసు. అంతా రష్ కొచ్చి కుమ్ముకుంటున్నారు ఒక్కొక్కళ్ళు, కుమ్ముకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. అబ్బా 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 అమ్మ వెళ్తలేదు కేసు. సరే ఏదో, కానీ అవతల టీం కూడా మామూలుగా ఆట కుమ్ముకుంటున్నారు. ఓకే, కొట్టాను ఒకడినైతే. వీళ్ళకి వెళ్ళక్కర్లేదు, ఆ పక్క నుంచి వెళ్ళాలి. వీళ్ళకి కొంచెం ఏదో తెలియదు కదా, ఎందుకంటే కొంచెం మరి బాగా ఆడుతున్నారు వీళ్ళు కూడా, 8 టీమ్స్ వాళ్ళు కూడా. మామూలుగా అయితే లేదు అమ్మా. ఓకే, ఎనిమిది అయితే పైకి అయితే ఎక్కాడు, మన కాయించకూడదు. ఓకే, ఒక్కడు చచ్చాడు. అబ్బబ్బబ్బా ఓకే, ఇప్పుడు వీడు అబ్బా వెనక నుంచి చూసి కొట్టేశారు కదరా. చే సరేలే, ఏం పర్లేదు. ఇప్పుడు దారా అబ్బా. ఓ షార్ట్గా వేసుకొచ్చాడా. మనం ఎంపీ చేస్తాం కదా, షార్ట్గా ఇచ్చి కొడితే మేము ఎంపీ తీసుకురాలేం మరి. ఒరే బా షార్ట్ గన్తో బాగానే చూపిస్తున్నారే. కొంచెం నీకు ఉంటుంది గట్టిగా. నువ్వు షార్ట్ గన్ వేస్తే తినం. ఒరే అబ్బా వెనకాల నుంచి వచ్చి కొడతారంటరా, నుంచి రాకుండా. సర్లే అబ్బా ఈడెవడో షార్ట్ గన్తో మామూలుగా కొట్టట్లేదు రా బాబు. అబ్బా ఎన్ని బోట్లు కొట్టాల్సి వచ్చిందా నీకు, ఏజీ బాగాలేదు కేసు. చా ఇన్ని బోట్లు కొడతా సావలేదు. అమ్మ హెల్త్ రీఫ్లో ఎవరికి ఎక్కడ ఉన్నాం, త్వరగా రీఫ్లో హెల్త్ అవుతాయి. సూపర్ వెళ్ళిపోవచ్చు.
అబ్బా వెనకాల నుంచి వచ్చి కొడుతున్నారు కదరా మీరు, ఎద్దరకరండి కిల్స్. అదే రే 36 కిల్స్ వచ్చే వాళ్ళకి. అబ్బా ఆడుతున్నారా, ఆడడం మామూలుగా ఆడలేదు కేసాడు అయితే కుమ్ముతున్నాడు. క్యాంపింగ్ ఒరే డిఫిట్ సూపర్. అబ్బా ఏంటి దరిద్రంగా సెకండ్ దరిద్రంగా మనాడు సర్లేండి. ఎందుకంటే బీజిఎంఏ అలవాటు పోయింది కదా, అలవాటు పోయి చాలా అవుతుంది కాబట్టి మనకి. నేను ఆల్రెడీ 1 ఇయర్ నుంచి మానేసా కేసు బీజిఎంఏ. 1 ఇయర్ ఆడే ఇంకొక 1 ఇయర్ నుంచి మానేసాను నేను బీజిఎంఏ. సో దానివల్ల ఏంటంటే ప్రాక్టీస్ పోయింది, అయినా సరే పర్లేదు. ఓకే లెవెల్ 36కి వెళ్ళిపోయాం మనం. సూపర్ బా 36లో పెట్టాడు కేసు మనల్ని లెవెల్. మన ఈవో లెవెల్ అంతా 33. ఓకే 33 మంది ఈవో లెవెల్. ఓకే ఈవో లెవెల్ 33 కానీ 40 అయితే మనకి గ్రోజ్ అయితే వస్తుంది. యా ఇంకొక మ్యాచ్ ఆడదాం. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చరికి ఏంటంటే మనమైతే ఐ థింక్ నార్మల్గా నూసమ్మే పడదామా, లీగ్ ఆడదామా ఏమో. ఓకే నాకైతే బ్యాటిల్ రాయల్ అంటే ఎక్కువసేపు అవుద్ది, కానీ సరే ఒక మ్యాచ్ ఆడేద్దామా. యా వద్దు వాళ్ళకి వెళ్ళి గన్ గేమ్ పెడేద్దాం. ఓకే గన్ గేమ్ చూద్దాం కదా ఓకేనా, ఎందుకంటే గన్ గేమ్తో ఆడటం వాళ్ళు కూడా మొత్తం అన్ని గన్స్ కూడా ప్రాక్టీస్ అవుతాయి ఓకేనా. యా గన్ గేమ్తో అయితే ఆడదాం. ఓకే సో గన్ గేమ్ వచ్చరికంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మాకు రాని గన్స్తో కూడా మనం ఎనిమిస్ని బీట్ చేయాలన్నమాట. అదొకటి కొంచెం కష్టంగా ఉంటుంది గన్ గేమ్. కానీ గన్ గేమ్ ఎక్కువ ఆడండి గేస్, అదే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీకు అన్ని గన్స్తో కూడా యూస్ చేయడం వస్తుంది. గన్ గేమ్ బాగా ఆడండి గేస్ ఓకేనా. గన్ గేమ్ ఇప్పుడు కూడా మీరు ప్రో ప్లేయర్ అవ్వాలనుకుంటే గన్ గేమ్ బాగా ప్రాక్టీస్ చేయండి, కన్ఫామ్గా ఈ బీజిఎంఏ ప్రో ప్లేయర్ అవ్వచ్చు ఓకేనా. తర్వాత నేను ఇంకా సెన్సిటివిటీ కూడా పెడతాను, ఇంకా సెన్సిటివిటీ పెట్టుకోలేదు. నా ఏం నార్మల్గా ఆడేస్తాను అంటే సెన్సిటివిటీలో అన్నీ పెట్టుకొని మీకు కూడా చెప్తా ఓకేనా. సెన్సిటివిటీ మంచి సెన్సిటివిటీ చూసి చెప్తా ఓకేనా. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న మంచి సెన్సిటివిటీ సెట్టింగ్స్ చెప్తా అవి ఓకేనా. ఓకే మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఓకే ఇప్పుడు మనం చెత్త కొట్లు కొట్టాలి అందరినీ. ఓకే మొత్తంగా అయితే ఫినిష్ అయితే పైన ఉన్నాడు. అబ్బా కొట్టేసాడు పర్లేదు కేసు, ఒక్కడిని చంపాము పర్లేదు. ఓకే వెక్టర్ అయితే ఇచ్చాడు మనకైతే వెక్టర్. ఓకే వెక్టర్ ఇచ్చాడు. ఓకే ఇంకొకటి తెచ్చాడు. ఇప్పుడు P90 ఇచ్చాడు. P90తో కూడా బుల్ల కొట్టచ్చు మనం తలుచుకుంటే. అబ్బా అబ్బా కొడద్దాం అనుకున్నాను. మా ఆడిది కూడా P90, మనది P90, ఆడిది P90. కానీ గేమ్ బాగా దొరికింది పర్లేదు. మనం రష్ చేసుకుంటే మెదుగులు కొట్టచ్చు, మనం అలాగలా క్యాంపర్స్ కాదు కదా. ఏమంటే రష్. అబ్బా రే ఏగంతా కొట్టారా అంత సింపుల్గా చంపేసాడు చూడండి సిడి. ఒరే 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 అలా తప్ప అది చితక్ కొట్టాం. ఎలా ఉంటుంది మనతో. అరే అరే హెల్త్ రీఫిల్ హెల్త్ పెరగదు కదా ఇందులో. పెరుగుతుంది. ఓకే ఓకే అది మనతో మామూలుగా. ఈ క్యాంపర్ కూడా ఇదేనా బతుకు, మీ క్యాంపింగ్ బతుకు. ఎందుకు రా క్యాంపింగ్ చేసుకుంటారా గేసి? ఇదే గేసి బీజిఎంఐ బతుకు ఎంతసేపు క్యాంపింగ్ చేసి మ్యాచ్ నగ్గేది అనుకున్నారు. బిఎల్లో క్యాంపింగ్ చేసినట్టు నాకు అర్థం ఉంది. టెస్ట్ మ్యాచ్లో క్యాంపింగ్ ఏంటి గేసి నాకు అర్థం కడుగుతాను మరీ వాస్ట్గా. అబ్బా దుల్లా కొడుతున్నారు వీళ్ళు మామూలుగా లేదు. ఓకే అబ్బా ఓకే అబ్బా కొట్టాడు. చెత్త కొడుతున్నారు మామూలు అయితే. ఓకే మామూలు అయితే మామూలు. అబ్బా క్యాంపర్స్, అందరూ క్యాంపర్సే ఇక్కడ. క్యాంపింగ్ చేయడానికైనా సిగ్గు ఉండాలా. ఓకే 5 చంపాము. సరే మనం ఆగదలే. క్యాంపింగ్ చేసుకుంటున్నారంటే అసలు క్యాంపింగ్ చేసి కొడుతున్నారు కదా చూడండి మరీ వరస్ట్గా.
అంత సడన్గా మీదకి వచ్చావంట. ఒకటేసాడు సెట్. ఓకే అయినా పర్లేదు. M16తో మామూలుగా ఉండకూడదు ఈసరికి. అబ్బారే నేను క్యాష్ను కూడా దాంట్లో చూడండి మహానుభావుడు. ఓకే ఏం పర్లేదు. నేను ఈసారి తెలివిగా ఆడతా. టెక్నిక్స్ అరే అరే మీని వెనకాల నేను మీని అది అంతా మామూలుగా ఉండదు ఏదైనా. ఓకే 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 బాబా అది. అబ్బా M762 బాబోయ్ ఈసారి మామూలుగా ఉండదు. ఇంకా M762 ఇచ్చాడు. M760 గడి ఇక అనిపోయాడో తెలీదు. ఓకే ఇంకా దొల్ల కొట్టాడు. ఇక అన్న దొరికితే ఇంక మన కూడా ఆపలేడు. ఇక అంతా మన వండర్ఫుల్ కొట్టాడు. అబ్బా స్నైపర్ ఇచ్చాడు. కష్టమే కొట్టడం. ఇప్పుడు స్నైపర్ ఇచ్చాడు. జాగ్రత్త కొట్టాలి. మనకేమో స్నైపర్స్ అంత అలవాట్లేదు మనకని ఆటోమేటిక్గా అంతే. అది సూపర్. అబ్బా ఎంత డ్యామేజ్ కొట్టాను రా అసలు తగలకుండా. అది మామూలుగా ఉండదు మనతో. హెడ్ షాట్ కూడా బుర్ర తగిలిపోయింది. ఓకే అబ్బా చా స్నైపర్ తగలేదు పర్లేదు. అది కొట్టేసాడు చా పర్లేదు. ఓకే అసలు ఆగను. అది మనతో మామూలుగా ఉండదు. పెట్టుకుంటే ఎవడైనా మటాషే. అది మామూలుగా ఉండదు. కొట్టు 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 అది మొత్తం. అబ్బా చితక్ కూడా వేస్తున్నా మొత్తం. అది అబ్బా 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 ఫాస్ట్ మనమే వెళ్ళాం హైయెస్ట్ కిల్స్కి. అదే మనం పెట్టుకోవాలి. విక్టరీ మూమెంట్. ఒకే ఒక్క కిల్ ప్యాన్ చేతిలో ఉంది. ప్యాన్ 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 ఇచ్చి కొట్టాలి. ప్యాన్ ఇచ్చి కొట్టాలి. ప్యాన్ ప్యాన్ మీద కొట్టు 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 కొట్టు. అది అది మామూలుగా ఉండదు మనతో. అది మనతో పెట్టుకుంటే సీన్ వేరేలా ఉంటుంది. అది చివరికి మన పాత గేమ్లో తిరిగి వస్తున్నాను నాకైతే అనిపిస్తుంది అనమాట. MVP మనమే మామూలుగా ఉండదు. దొల్ల కొడేసాం. ఓకే మొత్తానికి ఫైనల్లీ MVP అయితే వచ్చాం గైస్. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. ఓకే యా ఓకే. సో మన ఈవో లెవెల్ అంత పెరిగింది. ఓకే ఈవో లెవెల్ బాగానే పెరిగింది. ఓకే సో గైస్ ఈరోజుకి వచ్చరికి వీడియో ఎంత అనమాట. సో ఇది వచ్చరికైనా జస్ట్ అనౌన్స్మెంట్ వీడియో మరి అంటే BGMS స్టార్ట్ చేస్తాను. ఓకేనా. తర్వాత వచ్చరికంటే అయితే స్క్వాడ్తో కూడా కలిసి అయితే ఆడతాం అనమాట. సో ఆ సిరీస్ అయితే అసలు మిస్ అవుద్ది. ఎందుకంటే ఈసారి నుంచి BGMA లైవ్ స్ట్రీమ్స్ కూడా అయితే వస్తాయి స్క్వాడ్తో ఆడేవి. సో అయితే ఈసారి BGMA సిరీస్ కూడా దొల్లబడైపోతుంది అనమాట. సో దయచేసి అవి కూడా చూడండి. సో ఈసారి స్క్వాడ్తో అయితే ఆడతాను అనమాట విత్ వాయిస్ ఓవర్ కమ్యూనికేషన్తో. సో దయచేసి దాన్ని కూడా చూడండి. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా నెక్స్ట్ వీడియో వచ్చరికి మాత్రం మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుడ్ బై.